హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఎప్పటి నుంచి ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నా. ఈ వర్షం పడడం వల్ల బయటకి ఇట్లా వెళ్ళలేకపోయినా. ఇండిపెండెంట్ డే వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ టాపిక్లో స్కూల్ లైఫ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తామో చెప్తా. చిన్న ఉన్నప్పుడు అయితే ఇండిపెండెన్స్ రాగానే 1 వీక్ నుంచి మనం మొత్తం గేమ్స్ ఉంటుంది. ఆడేటోళ్ళు ఆడతారు, తిరిగేటోళ్ళు తిరుగుతారు. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తుండే. బుక్స్ ఏం హోంవర్క్ రాయకపోతుండే. ఇండిపెండెంట్ డే అంటే అంత చిల్లు ఉంటుండే. జెండాలు అతికి పెడుతుండే, ఫ్లాగ్స్. మంచిగా టీచర్లతో టైంపాస్ చేస్తుండే. ఆ లైఫ్ మంచిగా ఉండే. ఇప్పుడు బిజినెస్, జాబ్ అన్నీ వచ్చేసి ఇబ్బంది అయిపోయి ఏం లేదు. ఇప్పుడు ఇండిపెండెంట్ డే స్కూల్లో వాళ్ళన్న పిల్లల్ని చూస్తుంటే అబ్బా ఆ రోజులు ఎట్లుంటుండేనో ఆలోచించుకొని ఇట్లా బాధ అనిపిస్తుండే. నిజంగా అప్పుడు మంచిగా ఉండే. మా స్కూల్ వచ్చేసి హై స్కూల్. మేమందరం అందరం పోయి అందరు స్కూలల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుండే. ఆ రోజు మేము అందరం చేతులు పట్టుకొని ఉరుకుతుండే. అయితే మా ఇల్లు గల్లీ వచ్చింది అనుకో, ఇంటికి వెళ్ళిపోతుండే, మేము రాకపోతుండే స్కూల్కి. అట్లుంటుండే. నా ఫ్రెండ్స్, అరే మీకే చెప్తున్నారు, అరే మనం స్కూల్లోకి వెళ్ళిపోయినాం గుర్తుందారా, కింద ఇట్లా పడ్డాం మనం రోడ్డు మీద, దెబ్బలు తాకినాయి గుర్తుందారా, మిమ్మల్ని మీకే చెప్తున్నా నేను. అట్లుంటుండేరా. ఇప్పుడు ఎవ్వరు చూస్తారా, వెనక ఎవ్వరు నాకు సపోర్ట్ గిట్లా లేరు. ఒకప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లున్నారా? ఇంత ఘోరమారా? మారిపోయినట్టు ఉండాలి కానీ వదిలేసి వెళ్ళిపోయేటట్టు కాదురా. మీకు గుర్తుంటలే ఇండిపెండెన్స్ రాగానే మనం ఎట్లా చిల్లు ఉన్నాము. ఫ్రెండ్స్, మన స్వాతంత్రం వచ్చి 78 years అవుతుంది దాదాపు. కానీ మనం కరెక్ట్ దాన్ని యూజ్ చేసుకుంటలే. మన కోసం ఎంతోమంది చనిపోయిన ఉండే ఫ్రీడమ్ ఫైటర్స్. కానీ మనం కరెక్ట్ యూజ్ చేసుకోక మనం ఇట్లా అయిపోతున్నాం. ఏం చేసినా, ఏం తప్పు చేసినా మన చేతుల్లో ఉంటుంది. మనం ఎలక్షన్స్ రాగానే 500 తీసుకొని బీర్ ఇస్తే వానెంట పోడు, వీనెంట పోడు. అది కరెక్ట్ కాదు. ఏం చేసినా ఫస్ట్ మన చేతుల్లోనే ఉంటుంది. మనం కరెక్ట్ లేకపోతే మనం ఎవరిని ఏం అడగలేకపోతాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఫస్ట్ మనం నిజాయితీగా ఉందాం. ఓటర్కి 500, బీర్కి, బిర్యానీకి అవసరం లేదు మనకి. మనం నిజాయితీగా ఉందాం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే మస్తు మంది చనిపోయినాం. వాళ్ళ కోసం మనం న్యాయం చేద్దాం. మనం ఈసారైనా కరెక్ట్ అని ఉండి ఓటేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండిపెండెన్స్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి వినాయకుని పండుగ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వినాయకుని పండుగ ఒక వేరే లెవెల్ ఉంటుంది. మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు ఎట్లున్నాం, అప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తాం, ఈ వీడియోలో చూసుకుందాం. వినాయకుని పండుగ అంటే స్టార్టింగ్ మేము చందా తెలుసు కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు చందా బుక్ తీసుకొని చందా తిరుగుతుండే. ప్రతి షాప్, ప్రతి డాడీ వాళ్ళ ఇంటికి, ప్రతి ఇంటికి పోతుండే. మస్తు జమ చేస్తుండే పైసలు. ఎట్లా అంటే చిల్లు ఉంటుండే. సగం పైసలు మాకు, సగం పైసలు దేవునికి. అట్లా ఎంజాయ్ చేస్తుండే. ఒక్కొక్కరు స్పాన్సర్ ఉంటుండే. మస్తు ఎంజాయ్ చేస్తుండే. అయితే మేము వినాయకుని తీసుకుంటానికి పోతుండే. చిన్న వినాయకుని తీసుకుంటుండే. ఇక మా దగ్గర అంత అమౌంట్ లేనప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర అంత అమౌంట్ లేనప్పుడు ఏం చేస్తుండే, 5 days పెడుతుండే. 5 days పెట్టినాక తర్వాత మా గల్లీలో అన్న వాళ్ళు పెడుతుండే. ఆ వినాయకుని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టేస్తుండే. తర్వాత వాళ్ళు తీసేటప్పుడు వాళ్ళ బ్యాండ్ తీస్తారు కదా, మా వినాయకుడు మాదే అనుకోని మొత్తం వాళ్ళ అన్న వాళ్ళని ఇట్లా ఆడనీయకుండా మేమే ఆడుతుండే అంతగానం డ్యాన్స్. కానీ ఆ రోజులు మస్తున్నాయి. మా వినాయకుని దగ్గర లడ్డు ఎత్తుకోవడానికి వస్తారు కదా, వాళ్ళని పట్టుకుంటుండే. మేము వేరే వాళ్ళ వినాయకుని దగ్గర పోయి మేము లడ్డు ఎత్తుకొచ్చుకుంటుండే. అట్లా ఎంజాయ్ ఉంటుండే. ఇప్పుడు అయితే అందరం దూరం అయిపోయినాం. ఒక్కొక్కసారి అయితే చిన్న ఉన్నప్పుడు 10 numbers, 20 numbers మొత్తం పిల్లలమే. ఇప్పుడు ఒక్కనే, 2, 3 అందరు జాబ్కి బిజీ అయిపోయినారు. అట్లా. కానీ నెక్స్ట్ నేను వినాయకుని ఇట్లా మేము పెట్టేటప్పుడు వినాయకుని ఇట్లా చూపిస్తా. మా వినాయకుని అయితే మేము చిన్న పెడుతుండే. వినాయకుని పండుగకి అయితే అమ్మ వాళ్ళ దగ్గర పాశం పెడుతుండే. పాశం తీసుకొని వస్తుండే. నా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఇస్తుండే మేమైతే. అట్లా ఒక్కొక్క వెరైటీగా చేస్తుండే. అయితే ఇప్పుడు మన దగ్గరికి ఆంటీ వాళ్ళు ఆలీలు పూజ చేసుకోవడానికి వస్తారు కదా, ప్రసాదాలు తెస్తారు కదా, మేము అందరికి కొంచెం ఇచ్చి మేమేం చేస్తుండే, పక్కకి పెట్టేసుకొని నైట్ ఇంట్లో పోయి అన్నం తినకుండా పోతుండే. ఆనే వండుకుంటుండే కదా. ఆ ప్రసాదం మొత్తం మేమే తింటుండే. ఇవ్వకపోతుండే కొంచెం పెట్టి. అట్లా ఉండే. ఇప్పుడు అంత లేదు. కానీ ఈ టాపిక్ వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఏం చేసినానంటే, చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ మీరేమన్నా, ఇది ఖాళీ జోకేది. చిన్నగా ఉన్నప్పుడు నేను ఏం చేసిన అంటే, మా వినాయకుడు పక్కకి పెట్టేసినాం. షెడ్ క్లోజ్ చేసేసి ఒకరిని పిల్లగాని పెట్టేసినాం. పెట్టి వేరే వాళ్ళ వినాయకుని కాడికి పోయినాం. మా గల్లీలో అన్న వాళ్ళవి ఉంటాయి కదా, ఆ వినాయకుని కాడికి పోయినాం. అందరు వెళ్ళిపోయినారు, బయట అవ్వలేరు. ఏం చేసినా వినాయకుని లడ్డు ఉండే.
లడ్డు ఉంటే వినాయకుని లడ్డుకి ఫుల్ దారం చుట్టిరు వాళ్ళు. నేనేం చేసిన లడ్డు సీజర్ తీసుకొని మొత్తం లడ్డు దారం కడేసుకొని లడ్డు తీసుకొని మా వినాయకుని షెడ్డు కాడికి పోయినా. షెడ్డు కాడ అన్న వాళ్ళు అందరూ ఉండే మా గల్లీలో. నేను వినాయకుని లడ్డు తీసుకొని మా షెడ్డు కాడికి వచ్చినండే. షెడ్డు కాడికి రాగానే అందరూ ఉంటారు కదా, అయితే షాక్ అయిపోయినారు. అరే వినాయకుని లడ్డు వాళ్ళు నేను మజాక్ వేసినాను అనుకున్నాను, నేను నిజంగానే తెచ్చిన లడ్డు. అరే నువ్వు లడ్డు తెచ్చినావా అని అందరు నవ్వుతారు. అరే వెంకటన్న దొంగడు ఇట్లా దొంగతనం చేసి లడ్డు తెచ్చిన అని నాకు మొత్తం బీపీ లేచింది. అందరు నవ్వుతుంటే నాకు కోపం వచ్చింది. ఏం చేసినా నేను లడ్డు తీసుకొని మళ్ళీ ఆ వినాయకుని దగ్గర పెట్టేసిన, దారం పెట్టేసి అలా వండుకున్నారు 2 పిల్లలు. మళ్ళీ నేను ఇట్లా లడ్డు తీసుకొని దారం కట్టేసి మళ్ళీ పెట్టేసినాక ఇట్లా వాళ్ళు నమ్మలేరు. మళ్ళీ మా వినాయకుని షెడ్డు గారు అరే మీ ఇంట్లో పెట్టుకున్నారా అంటే మళ్ళీ నేను పోయి మళ్ళీ వీడియో తీసుకొని వచ్చిన. ఆడ వినాయకుని దగ్గర వీడియో తీసుకొని వచ్చి మళ్ళీ ఇలా చూపించినాక అప్పుడు కొంచెం నమ్మిరు. తర్వాత నెక్స్ట్ డే ఓడో మళ్ళీ నా సొండోడు లడ్డు ఎత్తుకోగానే నేనే ఎత్తుకోపోయినా అని ఇప్పటి వరకు ఇలా నా మీదనే నన్నే అంటారు. అది కానీ నేనైతే ఎత్తుకోవాలి, తీసిన కానీ ఎత్తుకోవాలి, తినలేదని ఇంతవరకు ఒక లడ్డు గిల్ల దీని లేడా. ఇప్పుడు నెక్స్ట్ టైం అవ్వాలన్నా మా వినాయకుని పెడతారు కదా, అప్పుడు ఎత్తుకోవచ్చా, ఇప్పుడు ట్రై చేస్తా. ఈ వీడియో చూస్తారు కదా, వీడియో చూసినాక అరే వెంకటన్నా దొంగోడు వచ్చిన అన్నారు కదా అప్పుడు. ఇప్పుడు నిజంగా లడ్డు ఎత్తుకోపోయి తిని మళ్ళీ వీడియో ఇట్లా పంపిస్తాను మీకు. ఈ వీడియో ఇట్లా చేస్తాను వినాయకుని లడ్డు ఎత్తుకొచ్చినాక. ఫ్రెండ్స్ నేనైతే ఇంత ఘోరంగా ఎంజాయ్ చేసిన. దీని గురించి చెప్తుంటే ఇంకా అయితేనే ఉంటుంది. ఇక అట్లా ఎంజాయ్ చేసిన. మీరు ఇట్లా దొంగతనం చేయకూరి, ఏదో చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు చేస్తే ఆయన కొడతారు. ఇంతే. వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి పక్కా. మీరైతే చూస్తున్నారు కానీ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.